అందరికీ నమస్కారం మిత్రులారా. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. ఓ రకంగా భారీ వర్షాల నుంచి పంటలు నాశనం అవుతున్నాయి, రోడ్లన్నీ తెగిపోతున్నాయి. కానీ ఏది ఏమైనా ఈ వర్షం నుంచి మాత్రం ఒకటి లాభం ఉంది. 2 రోజుల నుంచి ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఎవరిలో వాళ్ళు గంప కింద కోడిపిల్లలాగా ముదురుకొని ఉన్నారు. మేము కూడా 2 రోజుల నుంచి ఎక్కడేం లేదు, పిల్లలు కూడా స్కూల్ కోలేరు. మేము కూడా ఇంట్లోనే గంప కింద కోడిపిల్లలాగా నిండా రగ్గు కప్పుకొని పండుకొని ఉన్నాం. నిన్న తలస్నానం చేయలేదు. ఈరోజు గరం గరం నీళ్ళు పెట్టుకొని స్నానం చేస్తుంటే బాత్రూంలో అంతా పొగలు లేచాయి. అంత అది ఇగో ఇది పరిస్థితి. ప్రతిరోజు వర్షం అయితే అస్సలు కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. బయట కూడా ఎవరు ఒక్క పురుగు కూడా కనబడతలేదు బయట. నడు లోపలికి బా. హాయ్ చెప్పు. వైరల్ ఫీవర్స్ ఘోరంగా పెరుగుతూ ఉన్నాయి. నీళ్ళని గరం చేసుకొని సపరేట్గా పెట్టుకొని వాటినే తాగాలం మనం. వాటి నుంచి ముఖ్యంగా ఈ వాటర్ మారడం వల్ల, వెదర్ మారడం వల్ల ఈ సీజనల్ వ్యాధులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ ఎంతమంది ఉంటే అంతమంది చూస్తే వండుకుంటారు. దగ్గులు, సర్దులు, జ్వరాలు. మా ఇంట్లో కూడా 5 మందికి ఓవర్ తప్పించి ఓవరికి అందరినీ వలకరించిపోయింది. కానీ మలేరియా, డెంగీ, టైఫాయిడ్ ఇవన్నీ బాగా రెచ్చిపోయి వస్తున్నాయి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. నిన్న మొన్న దాకా వీళ్ళు కూడా ఇంకా దగ్గులు తక్కువగాలే వీళ్ళకు. ఈయనైతే 3-4 రోజుల నుంచి డల్లుగా ఉండే, ఈరోజు హుషారున్నాడు ఈయన. కాకపోతే ఫీవర్స్ అన్ని తగ్గున్నాయి, కానీ ఇంకా దగ్గులు మాత్రం ఇంకా తగ్గట్లేదు. అది కామనే, అది ప్రతి సంవత్సరం. హ్యాపీగా అందరూ సండే ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడప్పుడు వెల్కరిస్తూనే ఉంటాను నేను. అందరికీ హ్యాపీ సండే. చూస్తూనే సెప్టెంబర్ వచ్చేసింది. ఇంకో 3 నెలలు అయితే 2025. ఇది కథ.